హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మెంతి కర్రీ. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ వండుతారు. చికెన్ కర్రీ అంత బావుంటుంది. స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకుందాము. సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిలు. ఒక కప్పు ఆనియన్. మాక్సిమం ఒక 3 అనుకోండి. చికెన్ కేజీ తీసుకున్నాను. కాబట్టి ఒక కప్పు ఆనియన్ తీసుకుంటున్నాను. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. పచ్చి వాసన అనేది పోవాలి. అలా అయితేనే టేస్ట్ బావుంటుంది. ఎప్పుడు గాని పచ్చి పచ్చిగా ఉండంగా మనం ఏ వెజిటబుల్ అయినా, ఏ కర్రీకైనా ఆనియన్ అనేది మంచి పర్ఫెక్ట్‌గా వేగాలి ఆయిల్‌లో. ఆ తర్వాత ఒక కప్పు మెంతి తీసుకుంటున్నానండి. ఈ మెంతి కూరను గూడా ఆయిల్‌లో మంచిగా వేపాలి. అలా అయితేనే చేదు అనేది రాదు. ఒకవేళ మనం వేపకుండా వేసామనుకోండి, చాలా చేదుగా ఉంటుంది. ఈ విధంగా వండండి. చాలా పర్ఫెక్ట్ వస్తుంది కర్రీ. రుచి అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైనా చికెన్ ఎప్పుడు ఒకే రకంగా వండుకుంటే కూడా బోరొస్తుంది. మనకు ఆకుకూరల్లో వండుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. చాలా బావుంటుంది. మన హెల్త్ గూడా మంచిది. ఇటు చికెన్ తిన్న ఫీలింగ్, మళ్ళీ మంచి హెల్త్. ఈ విధంగా వండండి. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను. మంచి ఫ్రెష్‌ది వెయ్యండి. అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసేసుకొని వెయ్యండి. మనకెప్పుడు గాని ఫ్రెష్‌వి తయారు చేసి వేస్తేనే కూర అనేది టేస్ట్ అనేది ఎక్కువుంటుంది. మనం నిల్వ ఉంచుకున్నది ఏది వాడినా అంత బాగోదు. వీటిని గూడా మంచిగా వేగనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్టును. ఇందులకు ఒక టీ స్పూన్ పసుపు తీసుకుందాము. పసుపును కూడా కొంచెం కలుపుకుందాము ఆయిల్‌లో. తర్వాత మనం చికెన్ వేసేసుకుందాము. ఒక కేజీ చికెన్‌కు నేను సరిపడా సాల్టు, కారం వేసి ఒక అరగంట నానబెట్టానండి. ఎప్పుడు గాని చికెన్‌ను నానబెట్టి వేస్తేనే రుచి అనేది బావుంటుంది. మనం డైరెక్ట్ వండిన దానికన్నా కొంచెం చికెన్‌ను నానబెట్టి వండితే రుచి అనేది చాలా చాలా బావుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చికెన్‌లో ఒక్క చుక్క గూడా వాటర్ అవసరం లేదు. చికెన్‌లో ఉన్న వాటరే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇలా ఆకుకూర వేసాం కాబట్టి అందులో ఉన్న నీరు కొంచెం చికెన్ మనం కడిగినప్పుడు ఉంటుంది గదా వాటరు. అది సరిపోతుంది. ఒక్క చుక్క గూడా వాడకండి వాటరు. దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 4, 5 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి ఇంకా వస్తది వాటరు. ఆయిల్ అనేది పైనకొచ్చింది. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5, 6 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము. చాలా బావుంటుంది టేస్టు. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి. నా వీడియోలు చాలా ఉన్నాయి చూడండి. ఇంకా కొంసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. మీరు మధ్య మధ్యలో చూసుకోండి కర్రీని. చూపించినట్టే చేయాలని కాదు. మీరు మధ్య మధ్యలో కంపల్సరీ చూసుకోవాలి. చూసారా వాటర్ మొత్తం బయటకొచ్చాయి. ఇప్పుడు మనం ఇందులో కావాల్సినవి మసాలాలు వేసుకుందాము. ఈ చికెన్‌లోకి కావలసిన మసాలాలు వేసేసుకుందాము. ఇందులోకి కొంచెమే కొబ్బరి పొడి వాడుతున్నాను. ఎందుకంటే ఆకుకూరతోని చేశాను కాబట్టి, ఒక టీ స్పూన్ సరిపోతుంది కొబ్బరి పొడి. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి. ఇష్టమున్న వాళ్ళు ధనియా పొడి గూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు ధనియా పొడేస్తే ఇష్టపడరు. మా అమ్మాయి అయితే అస్సలు వద్దంటది. అని వేసుకుంటే బావుంటదండి. వేసుకోండి. మూత పెట్టి ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాము. పర్ఫెక్ట్‌గా చికెన్ అయిపోయినట్లే చూడండి. ఇంకో 2, 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా అయిందో. కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము. ఈ కర్రీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.